అందరికీ నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఒక కీలకమైన అంశాన్ని నేను యాక్చువల్ చెప్పడం మర్చిపోయాను. చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాల్సిన అంశం. ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు గారి బెదిరింపులతో, కూటమి ప్రభుత్వ బెదిరింపులతో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతున్నాయి అని చెప్పారు. ఆయన చెప్పిన పరిశ్రమలు ఏంటంటే జిందాల్, అరబిందో, మై హోమ్, షిరిడీ సాయి, రామ్కో, దాల్మియా, భారతి, యూబీ. ఎందుకు నవ్వుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే ఏమనుకోవద్దు, సీరియస్ మ్యాటరు. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ భారతి సిమెంట్స్ ఎవరిదో తెలుసు, వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి. సో వాళ్ళే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. అంటే జస్ట్ వాళ్ళ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతుందని ఆయన చెప్తున్నారు. ఎందుకు వెళ్ళిపోతుంది? రీజన్ ఏమైనా ఉందా? ఏమైనా బెదిరించారా? చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీ సిమెంట్స్కి ఏమైనా బెదిరించారా? 2024 ఎన్నికలకు ముందు నిబంధనలకు విరుద్ధంగా లీజులు తీసుకున్నారు కాబట్టి, భూములు లీజుకి ఇచ్చారు కాబట్టి గనులు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. అది నిబంధనలకు విరుద్ధంగా జరిగింది కాబట్టి నోటీసులు ఇచ్చారు. దానికే బెదిరింపుల కారణంగా వెళ్ళిపోతున్నారంటే ఎలా? బెదిరింపుల కారణంగా వెళ్ళిపోవడం అంటే ఏంటి తెలుసా? అరే, నువ్వు 500 కోట్లు పెట్టుబడి పెడుతున్నావు, నాకు ఒక 50 కోట్లు ఇవ్వు అని అడగడం. అలా ఎవరెవరు వెళ్ళిపోయారు తెలుసు కదా, 2019 నుంచి 24 మధ్యలో. అది బెదిరింపుల కారణంగా వెళ్ళిపోవడం అంటే. అలాగే ఇంకోటి ఏంటి, అరబిందో ఎవరిదో తెలుసుగా, విజయసాయి రెడ్డి గారి బంధువులది. వెళ్ళిపోయినాయి అంట, అవి కూడా వెళ్ళిపోయినాయి అంట. అరబిందో రియాలిటీకి 2020-21 ఆ సంవత్సరాల్లో జిఎంఆర్ ఇన్ఫ్రా నుంచి ఒక 51% స్టేక్స్ బలవంతంగా తీసేసుకున్నారు. అలాగే కేవీ రావు గారి దగ్గర ఉన్న కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో వాటాలు బలవంతంగా లాగేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పాపం పండి మళ్ళీ వెనక్కి ఇచ్చేశారు. దానికేమో వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. అవి కూడా విజయసాయి రెడ్డి గారి బంధువులు, అంటే వైసీపీ మూలాలు ఉన్న వాళ్ళే. ఇంకోటి ఏంటి, షిరిడీ సాయి కూడా వెళ్ళిపోతుందంట. అంటే నేను ఇలా నవ్వుతున్నానని కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ టాపిక్ ఎందుకండి? పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు పార్టీలకు సంబంధం లేని పరిశ్రమలు చెప్పాలి. వైసీపీకో టీడీపీకో, వైసీపీ వాళ్ళకి సంబంధం లేని పరిశ్రమలు చెప్తే జనం నమ్మేవాళ్ళు. వీళ్ళ పరిశ్రమలు వీళ్ళే చెప్తున్నారు వెళ్ళిపోతున్నాయని. షిరిడీ సాయి ఎవరిది? విశ్వేశ్వరరెడ్డి గారు, నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి గారిది. అది వెళ్ళిపోతుందా? వాళ్ళు 2024 ఎన్నికలకు ముందు టీడీపీకి లంచం ఇచ్చారు 40 కోట్లు. కాబట్టి టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా షిరిడీ సాయి జోలికి వెళ్ళట్లా. వాళ్ళకి ఇప్పటికీ కూడా అవి ఇస్తున్నారు, ట్రాన్స్ఫార్మర్లు అవే రేటుకి కొనసాగిస్తున్నారు. ఇక మై హోమ్ అంటారా? మై హోమ్ ఎవరిదో తెలుసు కదా, రామేశ్వరరావు గారిది. అది TV9 వాళ్ళది. మై హోమ్ రామేశ్వరరావు గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మనిషి, కేసీఆర్ గారి మనిషి. సో వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి? ఇక దాల్మియా సిమెంట్స్ ఎవరిదో తెలుసు కదా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి లింకులు ఉన్నదే. ఆయన సిబిఐ ఛార్జ్ షీట్లో దాల్మియా సిమెంట్స్కి సంబంధించి కూడా షేర్లు అది ఇది, ఈ భారతీ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, రామ్కో ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు పెట్టినప్పుడు ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతో పెట్టినాయి అని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లోనే వేశారు ఇవన్నీ. సో ఇక్కడ మనం చూసుకుంటే అరబిందో, మై హోమ్, షిరిడీ సాయి, రామ్కో, దాల్మియా, భారతి అన్నీ వైసీపీ వాళ్ళయే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినయే. ఆయనకు సంబంధించిన పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఆయనే ప్రెస్ మీట్లో చెప్తున్నారు. ఎవరికి సంబంధం లేని పరిశ్రమలు వెళ్ళిపోతే, వైసీపీ నాయకులకు సంబంధం లేని పరిశ్రమలు ఏమైనా వెళ్ళిపోతే అప్పుడు చెప్పండి. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు అడగొచ్చు, అంటే వైసీపీ వాళ్ళకి ఇక్కడ పరిశ్రమలు పెట్టే హక్కు లేదా, పరిశ్రమలు పెట్టకూడదా అని. అసలు ఇవి వెళ్ళిపోతున్నాయని నమ్మకం ఏంటి? ఎందుకు వెళ్ళిపోతున్నాయి? భారతి వెళ్ళిపోయిందా? వాళ్ళకి నిబంధనలకు విరుద్ధంగా లీజులు ఇచ్చారు కాబట్టి ఆ లీజులు ఎందుకు రద్దు చేయకూడదు, నోటీసులు ఇస్తే వెళ్ళిపోతామని బెదిరిస్తున్నారు. అరబిందో ఎవరిది? వెళ్ళిపోయిందా అరబిందో? మై హోమ్ ఎవరిది? వెళ్ళిపోయిందా? జిందాల్ వెళ్ళిపోయిందా? సో వీళ్ళు ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో 4 పేర్లు చెప్పాలి కాబట్టి బయట కంపెనీల పేర్లు చెప్తే తిట్టుకుంటారేమని చెప్పి ఆయనకు సంబంధించిన కంపెనీల పేర్లు ఆయన చెప్పేశారు అంతే. షిరిడీ సాయి వెళ్ళట్లా. ఇండోసోల్కి భూములు ఇవ్వాలని ఇప్పటికీ ఆ కరేడు ప్రాంతంలో రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్తోంది. షిరిడీ సాయిని ఏం వెళ్ళగొట్టట్లా, వాళ్ళని నెత్తి మీదే పెట్టుకుంటున్నారు. మిగిలిన వాళ్ళందరికీ పాపాలు పండాయి కాబట్టి వెళ్ళిపోతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాపాల మీద పాపాలు చేశారు కాబట్టి వెళ్ళిపోతారు అంతే. సో ఇక్కడ అంటే పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆయన కంపెనీలను ఆయనే చెప్పుకున్నారనమాట జగన్మోహన్ రెడ్డి గారు. అది కొంచెం ఇబ్బందికరమైన అంశమే. సో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఒక మాజీ సీఎం హోదాలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం చూసుకోవాల్సింది. థ్యాంక్ యూ.